నెల్లూరు నగరపాలక స్కామ్ లో పెద్దల హస్తం ఉందని, దాదాపు 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకుల హస్తం ఇందులో ఉందని, అందుకు సహకరించిన అధికారులందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక స్కామ్ లో పెద్దల హస్తం ఉందని, దాదాపు 100 కోట్లకు పైగా స్కామ్ జరుగుందని తెలుగుదేశం నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకుల హస్తం ఇందులో ఉందని, అందుకు సహకరించిన అధికారులందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించకుండా పెద్ద ఎత్తున అధికారులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కమిషనర్, డిప్యూటీ కమిషనర్, పలువురు అధికారుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పీ తప్పుదావ పట్టించాడు ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఎందుకు తప్పుదారు పట్టించారు అనేది విషయం బయటికి రావాలి. వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరినీ బయటకు తీసి అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం ఇదొక 110 crore స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా కింద వాళ్ళు చేయలేరు. డెఫినెట్ గా వైసీపీ నాయకులు, పైన వైసీపీ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్స్, కమిషనరు, డిప్యూటీ కమిషనరు అందరూ హ్యాండ్ దీంట్లో ఉంది. అందరినీ బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్. మేము నారాయణ సార్కి అప్పీల్ చేస్తున్నాం, సార్ దీన్ని సీరియస్ గా తీసుకోండి. ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కి మనవి చేస్తున్నాను. ఎనీథింగ్ ఎల్స్ ఒక 1 week చూస్తాను, యాక్షన్ లేకపోతే నేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. నేను వీళ్ళ మీద, బిల్డర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. ఏం బిల్డర్లు దొంగలు కాదా? దీంట్లో డబ్బులు వచ్చింది బయట వాళ్ళకి వచ్చినాయా? ఎవరిచ్చారు లంచం? ఈ దొంగ పనులు చేసేదానికి లంచం ఎవరిచ్చారు? బిల్డర్లే కదా. మరి బిల్డర్ని వదిలేస్తారా? బిల్డర్ని వదిలేస్తారా అన్న? ఇప్పుడు సురేష్ కుమార్ జైన్, ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి, ఏందండి దావులబోయ్ రిలీజ్ చేసేస్తుంటే మనం అంతా చెవులో పువ్వు పెట్టుకొని కూర్చుంటామా? అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిందే, నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, బాబీ నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు, వస్తున్నా నీకోసం. నీ జాతకం చిట్టా కూడా నా దగ్గర ఉంది. మొత్తం నూడా చిట్టా కూడా బయట పెడతా. ఒక్కొక్క లేఅవుట్ జరిగిన అక్రమాలు అన్నీ కూడా తీస్తున్నా. ఇంకో వారం 10 రోజుల్లో నూడా చిట్టా కూడా బయటికి తిప్పుతానని బాపీని